రామ్ రామ్ శనార్థి దండాలు అందరికీ ఎట్లున్నారు మంచిగున్నారా? ముందర మీ అందరికి కూడా ఖతర్నాక్ వార్తలకు స్వాగతం సుస్వాగతం. మొదలైతే హెడ్లైన్స్ చూద్దాం నడురి. రాయదుర్గం భూములకు కోట్లు, బంగారం వేసి కడతారు మరి ప్లాట్లు. సెల్ఫీ తీసుకుంటా డ్రైవింగ్, పైన యమధర్మరాజు వెయిటింగ్. కొట్లాడింది కాకి సొక్క, ఉచితంగా కావాలన్నట చికెన్ ముక్క. ఇంట్లో కూర్చొని చెయ్యరిల్లు ఈ చికెన్ ఈటింగు, ఆడివిడ చేస్తారట అంటింగు. ఎయిర్పోర్ట్ల గర్భ ఆట, సోషల్ మీడియాలో తిట్ల పాట. చలో ముచ్చట కాడుకోదాం నడురిగా. చేతిలో బండి ఉంటే చాలు ఇయ్యాలి రేపు నా అంతటోడే లేదనుకుంటారు పొరాలంతా కూడా. అరే ఓ చేతిలో స్టీరింగ్ ఇంకో చేతిలో ఫోను, అరే అది ఉంటే చాలు ఇక దేశానికి ప్రాధాన్యమైనట్టే చేస్తాండ్రు, అంతే ఫీల్ అవుతుర్రు. ఇక కోట్లకు పడగలు ఎత్తినట్టు కూడా బిల్డప్ ఇస్తాండ్రు. అరే పానాలు రాబాయ్ జర సోయి ఉండద్దా? బ్రేక్ల మీద ఎప్పుడు కాలు పెట్టాలి, ఎప్పుడు స్పీడ్ పెంచాలనేది జర్రన్న సోయిలు ఉండాలి, అవునా కదా? సోయంతా పోన్లనే కాళ్ళు ఏడున్నాయో ఏ బైక్ మీద ఉన్నాయో కూడా సుత తెలియకుండా మనసు గాలి తెలుతుంది, అటెనక గాల్లే గత్తర అవుతుంది. ఇళ్ళ పని కూడా పాడువాడ గట్టనే చేసిరు కదా. చూడరు ఏందో మరి ముచ్చట. అరే గీ కాలపు పోరగాండ్లకు బండి నడుపు నేర్పిస్తే రోడ్డు మీద సొయ్యి ఉంటలేదు మన ఉంటలేదు. చేతిలో ఫోన్లు పట్టుకొని గుద్దుకుంటా పోతే ఎట్లా? మన పానాలు ఉంటాయా? మంది పానాలు దక్కుతాయా? మేడ్చల్ జిల్లా జీనం వ్యాలీ రోడ్డు మీద నిన్న ఓ ముచ్చట అయింది. చెప్తే ఈ కారు నడుపుకుంటా రోడ్డు మీద సొయ్యి పెట్టకుండా ఇన్స్టాగ్రామ్లో హీరో లెక్క ఫీల్ అవ్వకుండా సెల్ఫీ వీడియోలు తీసిండు గీ మోతవరి మహమ్మద్ రెహమాన్ పాషా అనే అన్న. ఈ మురిపం కాస్త ముదిరి పక్కన కూస్తున్న దోస్తు కంగార్ల హ్యాండ్ బ్రేక్ గుంజితే కారు కాస్త పోయి గట్టి చెట్టుకు దబీమని గుద్దుకున్నది. అందులో ఒక జీవిగా అల్లే కలిసిపాయే. గా ఫోటోలు ఉన్న అన్ననే స్టీరింగ్ మీద చెయ్యి వేసిండా లేదా అన్నట్టు ఒక చేత్తో ఫోన్ పట్టుకొని సెల్ఫీలు గుంజిండు. రోడ్డు వంగర టింకర్ ఉంటే ఈ అన్న సూపంతా ఫోన్ కెమెరా మీదనే ఉండేనంట. కారు రోడ్డు దిగి పక్కకు పోతాంటే పక్కన కూసున్న దోస్తు పాపం ఏం చేయాలనో అర్థం కాక బ్రేక్ వేయన్నా రన్నింగ్లున్న కారుకు ఒక్కసారి హ్యాండ్ బ్రేక్ గుంజిండంట. గంతే ఆ కారు గిరగిరా పల్టీలు కొట్టుకుంటా పోయింది. గట్ల పల్టీలు కొట్టిన కారు రోడ్డు పక్కనున్న చెట్టుకు దాకి నలిగిపోయి ఇనుప డబ్బా లెక్క అయింది. పాపం అందున్న పిల్లగాని తలకాయకు గట్టిగా దాకి ఆడికాన్నే పానం పోయింది. ఇక సోషల్ మీడియా స్టార్ డ్రైవర్కు వెనకాల కూసున్న ఇంకొకనికి ఇనుప ముక్కలు గుచ్చుకొని కాళ్ళు చేతులు ఇరిగి హాస్పిటల్ బెడ్ మీద మూలుక్కుంటా పడ్డారట. పోలీసులు కేసు బుక్ చేసిళ్ళు. ఇన్స్టాగ్రామ్లా 4 లైకులు షేర్ల కోసం గిట్ల తిక్క పనులు చేస్తే ఆఖరికి పోయి యమధర్మరాజుతో సెల్ఫీ దిగినట్టు అయింది. కారెక్కినప్పుడు చేతిలో స్టీరింగ్ ఉండాలి కానీ గీ ఫోన్లు ఎందుకురా నాయనా? పానాలు పోయినాక ఆ లైకుల చేయని లాభం, కామెంట్లు పెట్టి మాత్రం ఏం పాయిదా? రోడ్డు మీద పోయేటప్పుడు కాస్త సొయ్యి పెట్టుకొని నడుపుండ్రి, లేకపోతే మీ ఇండ్లల్లో పెద్దోళ్లకు కడుపు కోత మిగులుతుందిగా. భూమి కొనాలని అనుకుంటుర్రా? అది సుత హైదరాబాద్లో మళ్ళీ ఆ మూలకో ఈ మూలకో కాదు, భాగ్యనగరం నడిబొడ్డున కొంటా అనుకుంటారు. ఏంది వాయమ్మనే తలుచుకుంటేనే తల వలిగిపోతుంది ఈ పేరు చెప్తానే. మరి కోట్లు కావాలి, ఏండ్లకేండ్లు కూడా పెట్టాలి, ఎన్ని జన్మలు కట్టవాడాలి, ఇదంతా ఏందో కానీ రాయదుర్గం దుక్కైతే తొంగి సుత చూడకురి. మరి లేకపోతే ఏందనుకుంటారు? రాయదుర్గంలో నిన్న జరిగిన భూమిలో ఏలంపాట ముచ్చట ఇంటే అది భూమా లేకుండా ఇంద్రలోకమా అని ముక్కుని వెళ్ళేసుకుని అవుతున్నది. మరి ఏం జరిగింది అనుకుంటుర్రా? చూడరు ఒకసారి మీరే. రాయదుర్గం భూమిలా ఏమన్నా బంగారం వండిస్తారా, వజ్రాలు వండిస్తారా? తెలంగాణ గృహ నిర్మాణ సంస్థ రాయదుర్గం భూమి వేలమెత్తే ఎకరం భూమి 237 కోట్ల రూపాయల అమ్ముడు పోయిందట. ఎకరం భూమి 237 కోట్ల.
ఆడ మట్టికి బదులు ఏమన్నా కిలోల కొద్ది బంగారం వండుతాందా ఏంది? గరీబులు సామాన్యులు సెంటు భూమి సుతం కొనరక్కడ. ఆడ ఉన్నోళ్ళు ఎవలో గాని అంత పైసలు ఎక్కడికెళ్ళి తెచ్చిండ్లో ఆ దేవునికే ఎరక కావాలా. అరే నిన్నటిదాకా భూమి బంగారం అయిందిరా నాయన అని పెద్దలు అంటుండే, కానీ నిన్న రాయదుర్గం పాన్ మక్తాల TGIIC వాళ్ళు పెట్టిన ఆన్లైన్ ఈవేలం చూసినాక అది మట్టి కాదు కుబేరుని ఖజానా అని అనిపిస్తాంది. సర్కారు వారి పాట ఎకరం 139 కోట్లని ధర పెట్టిండ్రు. గంతే ఆడున్న భూమి మీద దందా చేసే పెద్ద మనుషులు పోటీ పడి మరి ఆ భూమిని ఆకాశానికి అంటేటట్టు చేసిండ్రు. ఒక్క ఎకరమే 237 కోట్లకు అమ్ముడు పోయిందట. గీ రాయదుర్గం IT హబ్ ఏరియా ల్యాండ్ అంటే అందరికీ మస్తు మోజు. సర్వే నెంబర్ 83/1లా ఉన్న 6.29 ఎకరాల సర్కారు భూమిని అమ్మేతందుకు పెడితే దేశంలో ఉన్న పెద్ద డెవలపర్లు అందరూ కంప్యూటర్ల ముందు కూసోని కీబోర్డులు వదిలిపోయేటట్టు బిడ్లు గుద్దిండ్రు. పోయినపారి అక్టోబర్లా గిదే జాగా ఎకరంకు 177 కోట్లు పోతే జనాలు నోరెళ్ళ పెట్టిండ్రు. కానీ ఈసారి ఆ రికార్డును దుడిచిపెట్టి ఆకాశం ఎక్కినట్టు 70.5% ఎక్కువ రేటు పెట్టి గౌరవ్ వెంచర్స్ అనే కంపెనీలు ఎకరానికి 237 కోట్లు పోసి దక్కించుకున్నారు. అంటే మొత్తం 6 ఎకరాల మీద ఉన్న జాగకు సర్కారు ఖాతాల 1490.73 కోట్లు వచ్చి పడ్డాయి అన్నట్టు. గీ పైసలతోటి ఎన్నిండ్లు కట్టచ్చో సామాన్యులకు అసలు లెక్క పెట్టుడు సుతం రాదునుల్లా. ఎకరం 237 కోట్లంటే ఒక్క చదరపు గజం భూమి కొనాలంటే లక్షలల్లో పోయాలన్నట్టు. గీ లెక్కన చూస్తే రేపు పొద్దుగల సామాన్య పోరగాడు హైదరాబాద్లో ఒక 2 గుంటల భూమి కొని ఇల్లు కట్టాలంటే వాని 7 తరాల ఆస్తి అమ్మినా సాలది కావచ్చు. సామాన్యుడు ఇల్లు కొనాలంటే దేవునికే మొక్కాలే. రియల్ ఎస్టేట్ పెద్దలైతే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగింది, ఇన్వెస్టర్ల నమ్మకం పెరిగిందని సాఫ్ట్గా మాట్లాడబట్టే. ఏదేమైనా రాయదుర్గంలో మట్టిని ముట్టుకుంటేనే చేతులు కాలిపోయేటట్టునే అట్లా రేట్లు పెరిగినాయి. మళ్ళా జూన్ 1న ఇంకో 5 ఎకరాల వేలం ఉన్నదట. అప్పుడు ఇంకెన్ని 100 కోట్లు వలుకుద్దో ఈ పాట. ఇప్పుడే చక్కెర అత్తాంది ముచ్చటిన్నాక రేపు గావర అవుతుందో ఏందో, బీపీలు షుగర్లు పెరుగుతాయో ఏందో. బతుకులు దలుచుకుంటేనే సామాన్యులకి గిట్లా అడ్డగోలుగున్నది. అయినా ఆడ గొనుడు కాదుల్లా, ఈ భూములు బంగ్లాలు కట్టి రెంట్కి ఇచ్చిన సుతం ఉండేటట్టు ఉన్నాయి ఈ రెంట్లు కూడా. పోనీ అందని ద్రాక్షాలు ఎన్నడైనా పుల్లేటియే గాని మనమైతే ఇంకో ముచ్చట్లకు పోదాం పాండ్రిగా. జనాలను కాపాడతారని చెప్పేసి పోలీసుల తానికి పోతే కొందరేమో లొల్లి పెట్టుకోబట్టే కాపాడు కాదు ఇంకింత పరిశానే పట్టిస్తాడు. వాళ్ళే మంచిగా చూడాలి, వాళ్ళే లొల్లి పెడితే ఇక ఉత్తోళ్ళు ఊకుంటారు ఏ పుర్రి. మళ్ళీ కొందరికి రుబాబు సుత బాగానే పెరిగినట్టుంది వల్ల వాళ్ళు లొల్లి చిన్నగా లేదుగా. మరి ఏమైందో చూసినాక గిదేం మోతే వర్తానము గిదేం ఆగము, అసలు పబ్లిక్ని ఎందుకు ఇట్లా రెచ్చగొడతాను అని జర గర్ర మీద ఉంటారు. చూడరు మరి ముచ్చట ఏమైందో. కొందరు పోలీసులు మాకు తిండి పెట్టుండ్రి లేకపోతే తంతామన్నట్టు చేస్తాండ్రు. పండ్లు పొలాలు పుక్కెట్లో తీసుకుపోతారు. ఇంకొందరు పాపం అని పైసలు ఇచ్చేటోళ్ళు తక్కువ ఉంటే ఎగబడి దబాయించి మాకు ఇది ఇండ్రి అది ఇండ్రి అని వసూలు చేసేటోళ్ళు సుతం ఉండ్రట. పాపం గీళ్ళు చేయబట్టి మంచి పోలీసులకు మరక రావట్టే. గీ ASI సారు ఏకంగా నడి రోడ్డు మీద ఫ్రీగా బిర్యానీ కావాలని బండి మీద ఉండే బిర్యానీదే అన్నాడట. గదేంది బిర్యానీ తీసుకొని పైసలు ఇయ్యరా అని వాళ్ళు అడిగిండ్రు. గంతే పెద్దలొల్లైంది ఇద్దరు నడుమిట్లా. వీళ్ళంతా బిర్యానీ కోసం కుస్తీ పడతాండ్రు. అవు తిరుపతిలా ఒక ASI సార్ చేసిన మందు ముచ్చట. చికెన్ కర్రీ పంచాయతీ ఇంటే నవ్వాలనో ఏడవాలనో అర్థమే కాదు. తిరుపతి సత్యనారాయణపురంలా గురువారం రాత్రి మందుమత్తులా ఓ ASI సారు హల్చల్ చేసిండు. తిరుమల SPF ASI పనిచేస్తున్న రాము సారు పూర్విక కర్రీ సెంటర్కి పోయి బిర్యానీ చికెన్ కర్రీ పార్సెల్ తీసుకున్నాడట. పైసలు ఇవ్వకుండా పార్సెల్ తీసుకొని పోగా హోటల్ నడిపేటోళ్ళు పైసలు అడిగిండ్రట. గంతే నేను పోలీసును పుక్కట్టియాల నాకు అని తిట్టిండట. నువ్వు పోలీస్ అయితే ఏంది, ఎవరైతే నాకేంది, పైసలు ఇచ్చి ఏదన్నా కొంటవో అన్నారట. గంతే ఆళ్లకు ఇళ్లకు పంచాయతీ పెరిగి పెద్దగా అయింది. అయినా ASI సారు తిరుమల కొండ మీద డ్యూటీ చేసుకుంటా అచ్చిపోయే భక్తులకు రక్షణ ఇయ్యాలి గాని కిందికొచ్చి మందు కొట్టి చికెన్ ముక్కల కోసం నడి రోడ్డు మీద కొట్టుకునుడేంది సారు. కాకి సొక్క వేసుకుంటే కర్రీ సెంటర్లో బిర్యానీలు ఫ్రీగా ఇయ్యాలనా? జీతం పైసలు ఏం చేస్తాలో మరి. అవుగాని గా మందన్న పైసలతోటి తాగిందా లేకపోతే దాన్ని సుతం అడిగిండ్రా అని అంటాన్రు కొందరి ముచ్చట నచ్చనోళ్ళు.
పాపం చికెన్ కర్రీకు పైసలు జాలలేవు కావచ్చు, జీతం ఓడిచిందే కావచ్చు. గందికే నేను పోలీసును నాకు చికెన్ ముక్కలు బిర్యానీ పొట్లలు పిక్కట్లు ఇయ్యాలి అని కచ్చిండు. ఆఖరుకు కర్రీ సెంటర్ వాళ్ళ చేతిలో తన్నులు తిని డిపార్ట్మెంట్ ఇజ్జత్ మొత్తం తిరుపతి బస్టాండ్లో తీసినట్టు చేసిండు పో. గిట్లా ఫ్రీ బిర్యానీల కోసం కొట్టుకుంటే రేపు పోలీస్ స్టేషన్కు బోర్డు తీసేసి ఫ్రీ చికెన్ సెంటర్ అని పెట్టుకోవాల్సి వస్తుంది సార్ అని కారెడ్డాలు ఆడబట్టిల్లు కొందరు. అరే ఒకప్పుడు పెళ్లి సంబంధం చూస్తే గుణం ఎట్లుంటుంది, నడవడిక ఎట్లున్నది అని పెద్ద మనుషులకు అడిగి తెలుసుకునేటోళ్ళు. కానీ ఈ నయ్యా జమానాల కాలం మారిందిరా అబ్బాయి. అరే అది సరే కానీ పెళ్లి కానోళ్ళకి ఈ ముచ్చట మంచిగా నుర్రి. మీకు బండి ఉందా, కారు ఉందా, ఏది ఉన్నా కూడా మంచిదే. దానికి శలాలు ఉన్నాయా అయితే చెప్పన కట్టేసుకోర్రి. ఒక్కరు సుధా ఉంచుకోకుర్రి. 100 అయినా మంచిదే, 1000 అయినా మంచిదే. కానీ ఖతం చేసేసేరి. ఎందుకంటారా ఇగో ఈ ముచ్చట పురాగినురు మరి. ఇప్పుడు అమ్మాయిల తల్లిదండ్రులు అల్లుడు ఎంత సంపాదిస్తాడు, ఏ కొలువు చేస్తాడు, ఎంతటి తీస్మార్కానని చూస్తారో లేదో కానీ వాళ్ళ ట్రాఫిక్ చలాన్ ఎంతుందో మాత్రం పక్కా చూస్తాండ్రు. అల్లుళ్ళ జాతకాలు పక్కన పెట్టి ట్రాఫిక్ చలాన్ల జాతకం తిరగేస్తాండ్రు. కాకినాడ రాయుడుపాలెంలో ఉండే ఓ తండ్రి కాబోయే అల్లుడు ఎసంటోడో తెలుసుకునేందుకు చక్కగా ట్రాఫిక్ పోలీస్ స్థానికే పోయిండు. కాకినాడల రాయుడుపాలెంకి చెందిన ఒక 55 ఏండ్ల తండ్రి ఇంజనీరింగ్ చదివిన ఒక్కగానొక్క బిడ్డకు సంబంధం చూసిండు. పిల్లగాడు నచ్చిండట. అయినా సరే ఓ వింత డౌట్ వచ్చిందట. గందుకే చక్కగా భానుగడి జంక్షన్లున్న ట్రాఫిక్ సిఐ దానేటి రామారావు తానికి పోయి కాబోయే అల్లుడి కారు, బైక్ నెంబర్లు ఇచ్చి వీటి మీద ఏమైనా చలాన్లు ఉన్నాయా అని చెక్ చేయించిండట. అంటే బండి మీద చలాన్లుంటే డిసిప్లిన్ లేదన్నట్టు. ట్రాఫిక్ చలాన్లు పడ్డాయి అంటే ఆయనకు మంచి చెడు తెలియదు అన్నట్టు. ఇట్లా డిక్లేర్ చేస్తాండ్రు మనసులో మెదడును. ట్రాఫిక్ రూల్స్ పాటిస్తేనే క్రమశిక్షణ ఉన్నట్టు. ఒకవేళ నో పార్కింగ్లో బండి పెట్టినా, ట్రిపుల్ రైడింగ్ పోయినా పిల్లనిచ్చేదే లేదని తెగేసి చెప్పిండట. కానీ కిస్మత్ మంచిగుంది. ఆ తండ్రి అనుకున్నట్టు ఒక్క చలాన సుతం లేదని పోలీసులు క్లీన్ చిట్ ఇచ్చిండ్రు. గంతే పెళ్లికి మామ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిండు. గిదే కాదు పెళ్లిళ్ళ మార్కెట్ల గిసొంటి వింతలు సానా వింతలు మత్తుగా కాబట్టే మొన్నటిదాకా ఓ తండ్రి అల్లుడు బ్యాంక్ అకౌంటు, స్టేట్మెంటు, సిబిల్ స్కోరు చెక్ చేయించిండు. లోన్లేమన్నా ముంచిండా, క్రెడిట్ కార్డు తిప్పి తిప్పి బాకీలు పెట్టిండా అని ఆరా తీసిండు. ఇంకొకరైతే ఒక అడుగు ముందుకే వేసి అబ్బాయి జొమాటో, స్విగ్గీ ఆర్డర్ హిస్టరీ అడిగిండట. రాత్రిపూట ఎక్కువ బిర్యానీలు ఆర్డర్ పెడుతున్నాడంటే తిండి ధ్యాస ఎక్కువ, పైగా ఆరోగ్యం ఖరాబ్ చేసుకుంటాడు అని రిజెక్ట్ అన్నాడట. గంతేకాదు సోషల్ మీడియాలో, ఇన్స్టాగ్రామ్లో ఎక్కువ యాక్టివ్గా ఉంటే ఈడు గాలిదేలే రకం, సంసారాన్ని పట్టించుకోవడాన్ని పక్కకు పెడతాండ్రు. జాతకంలో కుజదోషం ఉంటే పూజలు చేస్తారు కానీ చలాన్లు, సిబిల్ స్కోర్లు తక్కువ ఉంటే మాత్రం సంబంధాలు కట్ చేసుకోవట్టే. పాపం పెండ్లు కాని పోరగాళ్ళ గోస దేవునికే ఎరికిగా. ఎవరు ఏది చూస్తారో తెలియదు, మొత్తం క్లీన్ షీట్ ఉండాలన్నట్టు. ఈడికే కొలువులు దొరకక, నచ్చిన పిల్ల దొరకక ఎంతోమంది పెళ్ళిగాని ప్రసాదులు హనుమాన్ చాలీసా చదువుకుంటే తిరగబట్టే. గిప్పుడు వాళ్ళకు ఈ సరికొత్త కట్టాలు సుతం వచ్చిపడ్డాయి. ఇక పెళ్లి కావాలంటే రోడ్డు మీద సిగ్నల్ పడంగానే పద్ధతిగా బండాపుండ్రి, లేకపోతే మీకు క్రమశిక్షణ లేదు అని అనుకుంటారు. పుసుకున నో పార్కింగ్లో బండి పెట్టి 100 రూపాయల చలాన పడ్డా ఇక నీ పెళ్లి పందిరి వీకేసినట్టే. పాపం పెళ్లిగాని పోరగాన్లు ఇక నుంచి అమ్మాయిల వాట్సాప్ నెంబర్లు అడుగుడు మానేసి, మామగారు ఇగో నా బండి నెంబరు, నా సిబిల్ స్కోర్ పాస్వర్డు కావాలంటే చెక్ చేసుకో అని అప్లికేషన్ పెట్టుకోవాలనేమో. గిదంతా చూస్తే భవిష్యత్తులో మ్యారేజ్ బ్యూరోల చుట్టూ తిరుగుడు మానేసి క్లియరెన్స్ సర్టిఫికేట్ల కోసం ఆర్టీఏ ఆఫీసుల చుట్టూ, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుడు అవుతుందో ఏందో. రోడ్డు మీద సోయి తప్పితే ఇంట్లో పెళ్లి పీటలు ఎక్కుడు కట్టమేనుల్లో. అరే మనోళ్ళకు ఎక్కడన్నా ఒక నలుగురు కనిపిస్తే చాలు, అక్కడ పెళ్లి బారాత్ అయినా కావాలి, లేకపోతే తీర్మార్ డాన్స్ అయినా పెట్టాలి. కానీ ఈసారి మాత్రం మనోళ్ళు మన దేశం దాటి విదేశాలలో చేసిన రచ్చ చూస్తే కనుక
ఏందికి తిక్క అని తలలు పట్టుకోవాల్సి వస్తుంది. ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ ఎక్కేది పోయి రన్వే పక్కకి దుకునా పెట్టిరు. అసలు ఏమైందంటారా చూడరికి వింత వార్త. సోషల్ మీడియాలో ఒక ఇంత వీడియో వైరల్ అవుతుంది. వియత్నాం దేశంలో ఒక ఎయిర్పోర్ట్ రన్వే పక్క పొంటే కొందరు పర్యాటకులు ఫ్లైట్ ఎక్కుడు మాని ఆడ గుండ్రంగా తిరుక్కుంటా గర్భ డాన్స్ చేసుడు మొదలు పెట్టిండ్రు. దీని మీద నెటిజన్లు ఇది డాన్స్ చేసే స్థలం కాదు, ఇంటర్నేషనల్ లెవెల్లో దేశం ఇజ్జత్ తీస్తారని చెప్పేసి గట్టిగా తిడతారు. అయినా ఏం డాన్సులు గమ్మతే చేసిరు పోరే. అయినా గడ ఫ్లైట్ ఎక్కేది పోయి గుండ్రంగా బతుకమ్మ చుట్టూ తిరిగినట్టు తిరుక్కుంటా గర్భ డాన్స్ దర్జాగా చేస్తారు. పాట పెడితే ఊపొచ్చినట్టు యాడ దొరికితే గార్డెన్కి ఇట్లా డాన్సులు చేస్తే ఎట్లా చెప్పుర్రి, చేసే కడే వేయాలి కానీ యాడ పడితే ఆడ ఊగుతారా ఇట్లా చెప్పుర్రి, ఏదేం పాడు పానో ఏం పాడు అని తిట్టిపోయేవట జనాలు. ఆయనతో విమానం కదిలితే ఆ విమానం రెక్క దాకితే తాకుడు గీకుడు అయితే అప్పుడు చక్కగా అవుతారు కాబట్టి కొందరు. అయినా మనోళ్ళు టాలెంట్ ఇంటర్నేషనల్ లెవెల్లకు పోయింది పోరే. ఊర్లల్లో పెండ్లి భారత్ దొరికితేనే రోడ్ల మీద ట్రాఫిక్ జామ్ చేసే మనోళ్ళు ఇప్పుడు ఏకంగా వియత్నాం ఎయిర్పోర్ట్ల సుత ఫ్లైట్ ఆపి మరి గర్భ డాన్స్ చేస్తాండ్రు. అంటే ఇక చెప్పురి కథ. పక్కన పైలట్ విమానం స్టార్ట్ చేసి ఆరం కొడతానా ఇంటలేరు. మేమే తోపులము, మమ్మల్ని ఆపేది ఎవరు లేరు అన్నట్టుగా ఎగరబట్టే. కొట్టురా డప్పు అన్నట్టు స్టెప్పులు వేయబట్టే. ఆ వియత్నాం పోలీసు వాళ్ళు వీళ్ళను చూసి గీ తిక్కజనం ఏడకని చట్టిన నాయన అని చెప్పేసి తలలు పట్టుకుంటారు కావచ్చు. ఫ్లైట్ ఎక్కేటప్పుడు పాస్పోర్టు వీసాతో పాటు ఇక కాస్త సోయి కూడా జేబులో పెట్టుకుంటే మంచిది. మనలో కానీ సలహాలు ఇస్తుర్రు ఇసుంటి నచ్చని జనాలు. అరే అడవిలో కూర జంతువులు ఉంటాయని చెప్పేసి మనకు తెలుసు. కానీ ఆ నోరులేని జీవాల కంటే ఘోరమైన కూరత్వం తోటి కొందరు మనుషులు ఉన్నారులా. పాపం నోరులేని అడవి జంతువులను చంపి బువ్వదిందామని చూస్తానట్టున్నారు. ఇలా పని చూస్తే ఈ కారం అనిపిస్తుంది, వాటిని చూస్తే గోసం అనిపిస్తుంది. అబ్బా ఈ ముచ్చట నేను చెప్పుడు కంటే మీరే చూడురులా. అయ్యో రామా, ఇవన్నీ ఏందో కరెంట్ వైర్లు లెక్క కొడుతున్నాయి. ఏ దిక్కు చూసినా ఏ మూలకు చూసినా అంత వైర్లే కానరాబట్టే అనుకుంటాండ్రులే. ఏడికెంచి పట్టుకొచ్చిర్రు గిన్ని వైర్లు, రోడ్ అంతా కనిపించబట్టే. పోలీస్ సారులు టౌన్లో పెట్టేందుకు తెచ్చిర్రు అనుకుంటారా ఏంది? కానీ కాదోల్లా, ఇవన్నీ అడవంతా పెట్టిన కరెంటు వైర్లు, జంతువుల కోసం వేసిన ఉచ్చులు. పాపం జంతువుల కోసం పెట్టిర్రు తిక్క వేటగాళ్ళు. కానీ మన ఫారెస్ట్ అధికారులు ఊకుంటారా? పానాలకు తెగించి అడవిని జల్లడబట్టి వాళ్ళ ఆటలు సాగనీయకుండా చేసిర్రు. రంపచోడవరం ఏజెన్సీ మారేడుమిల్లి రేంజ్ అడవిలా అడవి జంతువుల కోసం వేటగాళ్ళు విద్యుత్ వైర్లను పెట్టిర్రు అన్నట్టు. వాటి ఏరేసి పట్టుకొని మరీ తీసుకొచ్చిర్రు. ఇట్లా అడవి జంతువుల కోసం వేటగాళ్ళ మరిచిన 500 రకాల కరెంటు తీగలను, పూట్లాకులను కూడా, పరికరాలను, భూముల వాది పెట్టిన నాటుచ్చులను కూడా ఇక అడవిల జంతువులు పట్టుకున్నారు అన్నట్టు. అడవి జంతువులను కాపాడేందుకు 4 టీంలు పెట్టి పట్టుకున్నామని అంటారు డిఎఫ్ఓ శివకుమార్ సారు. అయితే ఇట్లా జంతువుల కోసం కష్టపడి డ్యూటీ చేసిన వాళ్ళందరికీ కూడా రివార్డులు అవార్డులు సుతా ఇచ్చిర్రు. కానీ చూడుర్రి, ఆడ కనిపించే అన్ని వైర్లు సుతా పాపం ఆ జంతువుల కోసమే పెట్టినాయి. అమ్మో ఈ తిక్క వేటగాళ్ళకి ఎంత ధైర్యం రా నాయన. అడవంతా 500 రకాల కరెంటు వైర్లు, పూట్లాకులు, ఉచ్చులు పెట్టి అడవి జంతువులను కాదు ఏకంగా యమధర్మదాదుకే సాగుదాం పలికినట్టున్నారు. పొరపాటున అడవిలా నడిచేటోళ్లకు ఈ కరెంటు వైర్లు తగిలితే ఏంది పరిస్థితి? జంతువుల కంటే ముందే ఇలా పానాలు గాల్లో కలిసిపోయేవి కదా. గన్ని వెట్టుడంటే అడుగడుగున గండమే పోర్రిగా. ఈ ఏటగాళ్ళు ఇంకా ఇంట్లో కూర్చొని రోజు అడవి పంది కూర తిందాం, రేపు దుప్పి కూర తిందామని కలలు కంటారు కావచ్చు. ఈరోజు మనము ఫారెస్ట్లో ఏమైతే స్నేర్స్ అంటే ఉచ్చలు, ట్రాప్స్, అడవి జంతువులు చంపడానికి ఏమైతే పెడతారో దానికి సంబంధించి మన వాచర్స్, అనిమల్ ట్రాకర్స్, బేస్ క్యాంప్ హెల్పర్స్ వీళ్ళందరూ కలిసి చాలా ఎఫర్ట్ పెట్టి వాళ్ళ లైఫ్ని కూడా రిస్క్లో పెట్టి చాలా ఎఫర్ట్తో ఇది చాలా టఫ్ వెదర్ కండిషన్లో, టఫ్ టెరెన్ కండిషన్లో ఇదంతా స్నేర్ తీశారు. ఇది ఎన్నో నెలల నుంచి వాళ్ళు తీస్తే ఈరోజు ఇంత మనం ఒక ప్రదర్శనగా పెట్టి వాళ్ళు చేసిన ఎఫర్ట్ని గుర్తించి రివార్డ్ ఇవ్వబోతున్నాము. కానీ మన డిఎఫ్ఓ శివకుమార్ సార్ టీంలు పెట్టి అడవిని ఊడ్చేసరికి వేటగాళ్ళ నోట్ల మట్టి పడ్డట్టు అయినది. ఇక ఇప్పుడు జంతువుల కంటే ముందే ఈ తిక్క వేటగాళ్ళే ఫారెస్ట్ అధికారుల ఉచ్చుల పడి జైలు ఉచ్చలు లెక్క పెట్టే రోజు దగ్గర పడ్డది. అయినా బుద్ధిగా ఇంట్లో చికెన్ కొనుక్కొని ఈటింగ్ చేసుడు మాని మేము హంటింగ్ చేస్తామని ఊకుంటారా పెద్దసార్లు? మిమ్మల్ని హంటి చేసి జైల్లోకి పంపుతామని అంటారు. మన దేశం డిజిటల్ ఇండియా అయిపోయే, ఆకాశంలో రాకెట్లు దూసుకుపోతున్నాయి మరి. కానీ మన లీడర్లు యాప్లు తయారు చేసేటప్పుడు మనోళ్ళు కొండగట్టుకో తిరుపతికో పోయి దేవుడికి గుండ్లు ఇస్తారనే ముచ్చట మర్చిపోయినట్టున్నారు. ఇక మైదాకు పెట్టుకున్నా, గొర్రెల పెట్టి వేసుకున్నా సుత యాప్లు పనిచేయాలి. మంచి మనమే అయినా సరే పక్కా కరెక్ట్గా అనిపించాలి.
సీదా సీదా ప్లీజ్ సార్ అంటే నడవదిగా. యాప్కు పర్ఫెక్ట్ ఉండాలి పాపం. ఈ యాప్ గాళ్ళకు ఎంత తిప్పలు తెచ్చిర్రో చూసిర్రా. చూడుర్రి ఎంత తిప్పలు తెచ్చిందో చూడురు మరి. మహబూబాబాద్ జిల్లా కోంటిపల్లి అనే ఊళ్ళే ఇవాళ పొద్దుగాలనే టెక్నాలజీ సాఫ్ట్వేర్కి పిచ్చెక్కించే ఒక ఖతర్నాక్ ముచ్చటే జరిగింది. సెంట్రల్ సర్కార్ తెచ్చిన ఫేస్ రికగ్నిషన్ యాప్ మన కూలీల ముఖాలతోటి ఎట్లా ఫుట్బాల్ ఆడుతున్నట్టున్నదంటే, ఈ ఉపాధి హామీ కూలీల పనులకు రాగానే ఫోన్లల్లో వాళ్ళ అందమైన ముఖాలు చూపిస్తేనే హాజరు పడుతుంది. ఐఫోన్కి ఫేస్ లాక్ ఉన్నట్టు మన కోమటిపల్లి కూలీల అటెండెన్స్కి ఫేస్ యాప్ పెట్టిండ్రు అధికారులు. పొద్దుగాల ఎప్పుడొచ్చినట్టే కూలీలు పనులకు వచ్చిండ్రు. గుంతలు తవ్వడం పక్కన పెట్టి ఆఫీసర్ ఫోన్ ముందు నిలబడి హాలీవుడ్ రేంజ్లా ఫోజులు ఇయ్యాలే పనులకు వచ్చినోళ్ళు ఎవ్వరైనా సరే. నెట్వర్క్ రాక ఒక్కలైతే ముఖం మీద ఈగ వాళ్ళన యాప్ ఒప్పుకోవట్లేదని ముఖానికి రకరకాల సర్కస్లు ఫీట్లు చేసుకుంటా ఎండల సుక్కలు చూడబట్టే. కోటిపల్లి అనే ఊళ్ళో ఉండే మలయాళ శ్రీనివాస్ అనే అన్న మొన్ననే కొండగట్టు ఆంజనేయ స్వామికి భక్తితోని గుండు కొట్టించుకున్నాడు. ఒక్కో పారి మనమే గుర్తుపట్టాం మనుషులను గుండుతోటుంటే, మరి పాపం గా యాప్ ఏం గుర్తుపడుతుంది? దాని ముందు నిలబడితే దాని కళ్ళు తిరిగినాయట. మొన్నటిదాకా జుట్టుతోని జూనియర్ ఎన్టీఆర్ లెక్క ఉన్నోడు గియాల గుండుతోని గిట్లా కనిపించబట్టే. దట్ ఇది సీనన్న కాదని గుర్తు సుతం పట్టలేదు. కళ్ళు పెద్దగా చేసినా నేనే అని చేతులూపినా నువ్వు ఎవరు నాకు తెలియదు నడటు అన్నదట. ఆగు బిడ్డ, నన్ను గుర్తుపట్టవా? నేను గుండు తీసుకుంటే నా దోస్తే కటిఫ్ అంటవా అని అనుకున్నాడో ఏందో. గూగుల్ సైంటిస్ట్లకే మైండ్ బ్లాక్ అయ్యే రేంజ్లా ఒక ఐడియా వేసిండు. పక్కనే ఉన్న కూలీ జుట్టును అంటే పక్కనున్న ఇంకో అక్క జుట్టును జర అప్పు అడిగిండు జరసేపు. గుండు మీద విగ్గులేక అడ్జస్ట్ చేసి ఇక చూడు నా ప్రతాపం అన్నాడు. ఆ జుట్టు సపోర్ట్తోని ఫోటో తీయంగానే యాప్ సాఫ్ట్వేర్ అబ్బా జుట్టు వచ్చింది ఈ అన్న మా సీనాన్ననే అని ఓకే రైట్ అని అన్నది. అక్క జుట్టుతోని సీనాన్న చేసిన ఈ హాలీవుడ్ రేంజ్ మాయాజాలం చూసి పక్కనున్న కూలీలు అందరు అవాక్కయ్యి నువ్వు మామూలోనివి కాదు సామి అని ముక్కు నేలేసుకుండ్రు. ఇప్పుడు ఫేస్ అనేది మాకు ఫోటోలల్లో రావడం లేదు. ఫోటోలో ఎందుకంటే మేము మొక్కుబళ్ళకని దేవుళ్ళ కాడికి వెళ్తే ఆ గుండు చేపించుకోవడం అవుతుంది, మా మొక్కుబళ్ళు ఒప్పు చెప్పుకోవడం అవుతుంది. ఇదంతా జరుగుతుంది. ఏదో ఎండాకాలం అని ఇప్పుడు ఏదో పని ఉండదని గ్రామంలో ఏంటంటే ఇప్పుడు ఎండాకాలం కదా మాకు గుండు ఉండదనే చేత ఏం జరుగుతుందంటే మాకు ఫేసు మేము తిరుపతి మొక్కు ఉపయోగపడడం వల్ల మాకు ఇక్కడ ఉపాధి హామీ పథకం వల్ల మాకు పేరు రావడం వల్ల మేము పోయి పని చేస్తే మా ఫేస్ పడడం అయితే ఫేస్ పడతలేదు. ఫేస్ ఒకటి పడతలేదు. ఏలు ముద్ర మేమైతే ఆసాములో మేము పని చేయండి కూటగా ఆడితేనే పాట పాడుతుంది. ఏందైతే మాకు రెక్కాడితేనే డొక్కాడే జీవితాలు మా అందరి. ఏం జరిగిందంటే కేంద్ర ప్రభుత్వం మా ఏలు ముద్రలు మా ఫేస్ రికగ్నైజేషన్లు ఇవన్నీ బంద్ చేసి మాకు కేంద్ర ప్రభుత్వం సహాయం చేయాలని దయచేసి కోరుకుంటున్నాం. అయితమైన గాని టెక్నాలజీ వాడుడు మంచిదే సారు, కానీ గుండు గీసుకుంటే గుర్తుపట్టని యాప్లు తెచ్చి కూలీలో పొట్టగట్టడం ఏంది? సరే రేపు పొద్దున ఎండ దెబ్బకు ముఖం నల్లగా మారినా లేదంటే పెళ్ళంతో తన్నులు తిని ముఖం వాసినా గీ యాప్ గుర్తుపట్టదా అని కూలీలు గట్టిగా నవ్వుకోబట్టే. ఇప్పటికైనా అధికారులు స్పందించి గుండ్లు గీసుకునే భక్తుల కోసం యాప్ల గుండు ఆప్షన్ ఏమన్నా పెడతారో లేకుంటే కూలీలందరికీ ఫ్రీగా విగ్గులు ఇస్తారో చూడాలి. డిజిటల్ ఇండియా పుణ్యమా అని అటెండెన్స్ వాడాలంటే పక్కోడి జుట్టు అప్పు తెచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. రేపు పొద్దున తిరుపతి పోయి వచ్చేటోళ్ళు జర ఒక విగ్గు కూడా కొనుక్కొని ఉపాధి పనులకు ఓన్రుల్లా, లేకపోతే పని చేసిన పాయిదా లేని రోజులు వస్తాయి. మరి చెప్పేది చెప్పినాం అటెన్క మీ ఇట్టం, మరి ఏమంటాను? ఇప్పుడు మన ఖతర్నాక్ వార్తలలో ఒక వైరల్ ముచ్చట చూద్దాం.
గిఫ్ట్ ఖతర్నాక్ వార్తలు ఎట్లున్నాయి కడకునేలే మళ్ళొక ముచ్చట మళ్ళీ కలుస్తా గప్పదాకా చూస్తానుండ్రి మళ్ళీ ఏంది ప్రైమ్ 9.